సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 51వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. జ్ఞాని జ్ఞానం పొందాక కూడా అదే ప్రపంచంలో ఉండాలి. ఎందుకంటే జ్ఞాని జీవన్ముక్తిని పొందుతాడు. జీవన్ముక్తి అంటే ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందడం. కాబట్టి అజ్ఞానికి ఏ సూత్రాలు ఉన్నాయో జీవన్ముక్తునికి కూడా అవే సూత్రాలు ఉన్నాయి. ఏమిటవి అంటే దేశకాల ప్రారబ్ధాలు. ఈ మూడు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. దేశం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ప్రజలు. వాళ్ళు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారితో కలిసి గడపక తప్పదు. రెండవది కాలం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్వాయుః తదపి న ముంచత్ ఆశావాయుః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పగలు సాయంత్రం అవుతూనే ఉంటుంది. శశిర వసంత ఋతువులు వస్తూనే ఉంటాయి. వయస్సు మీద పడుతూ ఉంటుంది. కాళ్ళు నొప్పులు మొదలవుతాయి. జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి మూడో అంశం ప్రారబ్ధం. దేశకాలాలు ఇద్దరు వ్యక్తులకు ఒకటే అయినా సరే వారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఒకే వయస్సు వారు ఉన్నా కూడా ఒకరు ఉత్సాహంతో చిందులు తొక్కుతూ ఉంటే ఇంకొకరు లేచి కూర్చోవడానికి కూడా అవస్థపడుతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? దానికి కారణం ఒక్కటే, అది వారి ప్రారబ్ధ కర్మ. అందువల్ల జ్ఞాని కూడా ఈ మూడింటిని తప్పించుకోలేడు. జ్ఞాని కూడా జీవితంలో ఒడిదుడుకులను భరించక తప్పదు. అలాంటప్పుడు మరి జ్ఞానం పొంది లాభం ఏమిటి అని మీరు అడగచ్చు. పరిస్థితి ఒకటైనా సరే దానికి స్పందించే విషయంలో భేదం ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానం పరిస్థితిని మార్చదు, కానీ జ్ఞానం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఈ సమత్వమే ఆత్మజ్ఞానం యొక్క ఫలం.
ప్రియం ప్రాప్య, ప్రారబ్ధం బాగున్నప్పుడు మంచే జరుగుతూ ఉంటుంది. కానీ జ్ఞాని వాటి వల్ల పొంగిపోడు. ఈ అనుభవాలన్నీ దేశకాల ప్రారబ్ధాల వల్ల కలుగుతాయని, అవి వచ్చిపోతూ ఉంటాయి అని తెలుసుకుంటాడు. జ్ఞాని వాటిని మెచ్చుకోడని కాదు అర్థం, అతను వాటికి పొంగిపోడు. ఏమిటి రెండింటి మధ్య తేడా అంటే, మంచి జరిగితే అతను ఆనందిస్తాడు, కానీ ఆనందంలోనే మునిగిపోడు. అందులో మమేకం చెందితే ఆ ఆనందం పోగానే శూన్యం ఏర్పడుతుంది. జ్ఞానికి ఆనందం ఉన్నా లేకపోయినా తేడా అనిపించదు. ఆపూర్యమాణం అచలం ప్రతిష్ఠితం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయయ ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి అంటూ 2వ అధ్యాయంలో చూసాం. సముద్రంలో నీరు పెరుగుతూ తరుగుతూ ఉండవచ్చు. ఎండాకాలంలో నీరు ఆవిరవుతుంది, వానాకాలంలో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. నీరు ఆవిరైనా నీరు వచ్చి కలిసినా సముద్రం ఎప్పటికీ కూడా పూర్ణంగానే ఉంటుంది. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, అందువల్ల జ్ఞాని మంచి జరిగినా పొంగిపోడు. ఇదే సూత్రాన్ని అప్రియానికి కూడా వర్తింపజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్రియం ప్రాప్యేన న ఉదిజ్యేత్, మంచి జరిగినా పొంగిపోడు, చెడు జరిగినా కృంగిపోడు. దీనికి గొప్ప ఉదాహరణ శ్రీరాముడు. ఒకరోజు పట్టాభిషేకం చేస్తారనే వార్త వచ్చింది. శ్రీరాముడు విన్నాడు, పొంగిపోలేదు. అన్నాడు, పట్టాభిషేకం క్యాన్సిల్ అని అన్నారు. పట్టాభిషేకం చెయ్యడం లేదు సరికదా, వనవాసం చెయ్యాలన్నారు. దానికి కూడా కృంగిపోలేదు. ఊరంతా కూడా అట్టుడికిపోతోంది. కానీ అసలైన వ్యక్తి చెక్కు చెదరడం లేదు. నవనం గంతు కామస్య త్యజతశ్చ వసుంధరా సర్వలోకాతిగస్యేవ లక్ష్యంతే చిత్త విక్రియః అని రామాయణంలో అయోధ్యకాండలో వస్తుంది. అడవిలోకి వెళ్ళాలన్నా కూడా రాముడు సత్వబుద్ధిని చూపించాడు అని అంటున్నారు వాల్మీకి మహర్షి. లక్ష్మణుడు మండిపోతున్నాడు. తండ్రి అని కూడా చూడకుండా తండ్రిని దుర్భాషలాడతాడు. అయోధ్యా నగరాన్ని మట్టు పట్టించి నిన్ను రాజును చేస్తాను అని అంటాడు. నగరమే లేకపోయాక దేనికి రాజు అవుతాడు చెప్పండి? అందువల్ల కోపంలో ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. అప్పుడు రాముడు ప్రారబ్ధ కర్మ గురించి చెప్తాడు. మార్చలేని పరిస్థితిని ప్రారబ్ధంగా వివరిస్తాడు. పరిస్థితిని మార్చలేము అని గ్రహించినప్పుడు మార్చలేని పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించే బదులు మనం గుండె నిబ్బరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చూసినా సరే మన ప్రయత్నం కావాలి. మార్చగలిగే పరిస్థితి అయితే పరిస్థితిని మార్చడానికి శ్రమపడాలి. మార్చలేని పరిస్థితి అయితే మన మనస్సును గట్టిపరుచుకునేందుకు శ్రమపడాలి. బాధపడి కృంగిపోవడం వల్ల పరిస్థితిని మెరుగుపరచలేం. కోపం తెచ్చుకున్నా సరే పరిస్థితిని మెరుగుపరచలేం. అందువల్ల జ్ఞానికి ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ఎందుకు అంటే బ్రహ్మవిత్, అతను బ్రహ్మవిదుడు కాబట్టి. బ్రహ్మవిత్ అంటే ఆత్మవిత్, ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి. అతనికి ఎటువంటి ఆత్మజ్ఞానం ఉన్నది? కేవలం జ్ఞానం పొందితే చాలదండి, ఆ జ్ఞాన నిష్టలో నెలకొని ఉండాలి. కొందరు సంవత్సరాల తరబడి వేదాంతం నేర్చుకుంటున్నా కూడా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు అయ్యో నాకే ఎందుకు అనే ప్రశ్న వెంటనే తన్నుకుంటూ వచ్చేస్తుంది.
ఏదైనా సరే క్లిష్ట పరిస్థితి వస్తే అది నా వల్లే వచ్చింది, నేను ఈ జన్మలో చేసిన పాపం వల్లనో లేదంటే కిందటి జన్మలో చేసినటువంటి పాపం వల్లనో వచ్చింది, ఇప్పటి దుఃఖం పూర్వకర్మ ఫలం అని అనుకోవాలి అని 1,00,000 సార్లు వల్లివేసి ఉంటారు. కర్మ సిద్ధాంతం అద్భుతంగా ఉంది, బాగా అర్థమయ్యింది అని తల ఊపుతారు కూడా. కానీ సమస్య రాగానే బెంబేలెత్తిపోతారు. నాకే ఎందుకు అనేస్తారు. నాకే ఎందుకు జరిగింది అన్న ప్రశ్న ఉదయించకపోతే ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నట్టు అర్థం. అలా ఉండకపోతే దాన్ని ఎదుర్కోవడానికి 2 రకాలుగా ప్రయత్నం చేయాలి. ఏమిటవి? మార్చగలిగిన పరిస్థితి అయితే మార్చడానికి ప్రయత్నం చేయాలి. మార్చలేని పరిస్థితి అయితే దాన్ని స్వీకరించడానికి గుండె నిబ్బరం చేసుకోవాలి. అందువల్ల కేవలం జ్ఞానం పొందితే చాలదు, ఆ జ్ఞానంలో దృఢంగా నెలకొని ఉండాలి. కర్మ సిద్ధాంతం జీర్ణించుకోగలగాలి. స్థిర బుద్ధి అంటే జ్ఞానంలో నెలకొని ఉండడాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. బుద్ధి అంటే జ్ఞానం, స్థిర అంటే నిస్సంశయ. స్థిర బుద్ధి అంటే నిస్సంశయ జ్ఞానం. నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను, ఈ జ్ఞానంలో నేను నెలకొని ఉన్నానా అని మనస్సును ప్రశ్నించుకోవాలి. ఎదుటివారికి నచ్చ చెప్పాల్సిన పని లేదు, కానీ మనం అర్థం చేసుకుని నమ్మితే చాలు. ఒకవేళ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అంటే ఆ నమ్మకం కలిగేదాకా వేదాంత శ్రవణాన్ని చెయ్యాలి. ఎన్నాళ్ళు శ్రవణం చేయాలండి? నేను శరీరానికి భిన్న ఉన్న ఆత్మను అనే నమ్మకం కలిగేదాకా చెయ్యాలి. ఈ జన్మలో నమ్మలేకపోతే వచ్చే జన్మలో కూడా శ్రవణం చేయాల్సి ఉంటుంది. కానీ నమ్మకము, నిశ్చయ జ్ఞానం అన్నది ముఖ్యం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. ఏదో పొరపాటుగానో అనుకోకుండానో ఏది జరగదు. ప్రతిదీ కర్మ సిద్ధాంతం వల్లనే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అనుభవం నాకు అన్యాయంగా అనిపించినా అది నిజంగా అన్యాయం కాదు, నాకు పూర్తి విషయం తెలీదు. అంతెందుకు, ఈ జన్మలోనే ఏం చేశానో నాకు అది సరిగా తెలీదు. అలాంటప్పుడు ఇంతకు ముందు జన్మల్లో ఏం చేశానో ఎలా తెలుస్తుంది? దాని గురించినటువంటి పూర్తి అవగాహన లేకుండా న్యాయాన్యాయాల గురించి మాట్లాడే అధికారం నాకు ఎక్కడుంది చెప్పండి? జ్ఞానులు కూడా అనేక అనారోగ్యాలు అనుభవిస్తారు. కొంతమంది నేను గీతాబోధ వింటున్నాను కాబట్టి నాకు అసలు జలుబు కూడా చెయ్యదు అని అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. అలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన మానుకుంటే మంచిది. జ్ఞానం శారీరక బాధను తప్పించదు, శారీరక బాధను తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి, అలాంటి జ్ఞానులకు కూడా శారీరక బాధలు తప్పలేదు. శ్రవణేన బ్రహ్మవిద్భవతి, మననేన స్థిర బుద్ధి భవతి. శ్రవణం చేస్తే జ్ఞానాన్ని పొందుతాం, మననం చేస్తే నిస్సందేహ జ్ఞానం కలుగుతుంది. శ్రవణంలో గురువు చెప్పింది మనం వింటాం, మననంలో మనకు కలిగే సందేహాలను తీర్చుకుంటాం. వేదాంతం ఎన్ని ప్రశ్నలైనా వేయడానికి అవకాశం ఇస్తుంది. అందువల్లే భగవద్గీత 18 అధ్యాయాలు నడిచింది. అన్నీ అయ్యాక నష్టో మోహ స్మృతిర్లబ్ధా అన్నాడు అర్జునుడు. దాన్ని స్థిర బుద్ధి అని అంటారు. నిస్సంశయ జ్ఞానం పొందినా కూడా ఇంకో సమస్య ఉన్నదండి. మన యొక్క వాసనలు త్వరగా పోవు. ఆ జ్ఞాననిష్టలో నెలకొని ఉండాలి.
దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. దాని గురించినటువంటి వివరణ తర్వాత వచ్చే అధ్యాయాల్లో వస్తుంది. అసమ్మూఢ, మనకు కలిగినటువంటి నిస్సంశయ జ్ఞానంలో నెలకొని ఉండడాన్ని అసమ్మూఢ అంటాడు కృష్ణ పరమాత్మ. అసమ్మూఢ అంటే విపరీత భావనలు లేకుండా ఉండాలి. ఆ విధంగా 3 దశలు చెప్పబడ్డాయి. శ్రవణం ద్వారా బ్రహ్మవిదుడవుతాడు, మననం ద్వారా స్థిర బుద్ధిని పొందుతాడు, నిధిధ్యాసనం ద్వారా అసమ్మూఢుడవుతాడు. అంటే శ్రవణం ద్వారా జ్ఞానం పొంది, మననం ద్వారా సందేహాలను తీర్చుకుని, నిధిధ్యాస ద్వారా వాసనలను పారద్రోలి జ్ఞాననిష్టలో ఉంటాడు. అటువంటి జ్ఞాని పొందే లాభం ఏమిటి అంటే న ప్రవృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం బ్రహ్మణి స్థితః. అటువంటి జ్ఞానిని జీవన్ముక్తుడు లేదా 2వ అధ్యాయంలో వర్ణించినట్టు స్థితప్రజ్ఞుడు అని అంటారు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఈ జ్ఞానం పొందడం వల్ల జ్ఞానిలో కలిగే మార్పుని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి ఏమిటి అంటే సర్వత్ర సమదర్శనము, జీవన్ముక్తి, స్థితప్రజ్ఞత్వం. వాటిని వరుసగా 18, 19, 20 శ్లోకాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆనంద స్వరూపాన్ని చూస్తాం. జ్ఞాని ఆత్మానందాన్ని పొందుతాడు. ఒక ఆశ్రమంలో ఉన్నప్పుడు నీటికి బాగా ఇబ్బంది ఉండేది. వారు లక్షలు ఖర్చు పెట్టి బయట నుంచి పైపు లైన్ వేయించుకున్నా సరే ఫలితం లేకపోయింది. ప్రతిరోజు నీరు తెప్పించుకునేవారు. ఒకరోజు ఆశ్రమానికి ఒక ఇంజనీర్ వచ్చాడు. భూమిలో నీరు ఎక్కడ ఉందో చూపించే యంత్రం ఆయన దగ్గర ఉన్నది. దానితో చూస్తే ఆశ్రమం ముందు వాకిట్లోనే నీటి వనరు ఉందని తెలిసింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వామీజీ ఆనందానికి అవధులు లేవు. అంతవరకు ఆ ఆశ్రమంలో నీరు లేదా? ఉన్నది, కానీ ఉందని తెలియదు. అందువల్ల వారంతా కూడా బాహ్య ప్రపంచం మీద ఆధారపడాల్సి వచ్చింది. దానివల్ల పడే బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగా మనలోనే ఆనందం అనే నిధి ఉన్నది. అది మన స్వరూపం. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేతి కదాచనేతి. తైత్తిరీయం అంటుంది, జ్ఞానికి తన పూర్ణత్వంని ఎలా అనుభవించాలో తెలుసు. అజ్ఞానులు బయట ప్రపంచం మీద ఆధారపడితే జ్ఞాని తన మీదే ఆధారపడతాడు. జ్ఞాని బయట వస్తువులని ద్వేషించడు. బయట వస్తువుల వల్ల దొరికే ఆనందాలన్నీ కూడా ఆత్మానందంలోనే ఉన్నాయి అని అంటాడు కృష్ణ పరమాత్మ. యవానద్ధవుదాపానే సర్వత్ర సంప్లోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. అన్ని అనాత్మానందాలను కలిపినా కూడా వాటన్నింటికన్నా ఆత్మానందం శ్రేష్టం అని అంటున్నాడు. అనాత్మ అంటే విషయ వస్తువులు. అవి పరిమితమైనవి. పరిమితమైనవి ప్లస్ పరిమితమైనవి = పరిమితమైనదే ఉంటుంది. అందువల్ల పరిమితమైనటువంటి ఆనందాలు ఎన్ని కలిపినా కూడా అవన్నీ కూడా పరిమితమైనవే. వాటన్నింటికన్నా శ్రేష్టం ఆత్మానందం. స బ్రహ్మయోగయుక్తాత్మా. బ్రహ్మయోగం అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే నేను బ్రహ్మను అనే జ్ఞానం. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. మన దగ్గర యూపీఎస్ ఉంటుంది, దాన్ని వాడతాం. అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. కానీ జ్ఞాని దగ్గర కూడా ఒక యూపీఎస్ ఉంటుంది, అంటే
అన్ఇంటరప్టెడ్ పూర్ణత్వ సప్లై. అది ఆత్మకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. అయితే దాన్ని 24 గంటలు వాడతాడని కాదు. అనాత్మ ఉంటే దాన్ని అనుభవిస్తాడు. మనుషులు ఉంటే వారితో గడుపుతాడు. లేకపోతే వారు లేరని బాధపడ్డు. యూపీఎస్కి కనెక్ట్ అవుతాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః. అలాగే నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చన నాచస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః అంటూ 2-3 అధ్యాయాల్లో చూసాం. అటువంటి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అక్షయం సుఖమశ్నుతే, పూర్ణత్వం పొందుతాడు. మహాభారతంలో ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉంది అని విన్నాం. అలాగా జ్ఞానికి ఆత్మ అనే అక్షయ పాత్ర ఉన్నది. అది ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. అన్ని లౌకిక ఆనందాలు ఈ ఆత్మానందం వల్ల వస్తాయి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తినే ఆనందం, సంగీతం వినే ఆనందం అన్నీ కలుగుతాయి. అయితే కొంతమంది సన్యాసులని చూసి జాలిపడుతూ ఉంటారు. వారికి లౌకిక సుఖాలు లేవు అని అనుకుంటారు. కానీ ఆత్మానందం ఉంటే లౌకిక ఆనందం పొందడు అని కాదు అర్థం. నిజానికి అజ్ఞాని ఎన్ని ఆనందాలు పొందినా ఇంకా ఏదో కొరత ఉంటూనే ఉంటుంది. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మ. ఈ జ్ఞాని బాహ్య సుఖాల మీద ఆసక్తి చూపడు. జాగ్రత్తగా చూడండి. జ్ఞాని వాటిని ద్వేషించడు. ద్వేషం కూడా ఒక బలహీనతే. బంధం ఎలా బలహీనతో ద్వేషం కూడా ఒక బలహీనతే. సన్యాసికి రుచికరమైనటువంటి భిక్ష దొరికితే ఆనందిస్తాడు. అసక్తః అంటే వాటి మీద తపన ఉండదు. బాహ్య స్పర్శ అంటే విషయానంద, బాహ్య వస్తువులతో పొందేటువంటి ఆనందం. అసక్తః ఆత్మ, ఇక్కడ కూడా ఆత్మ అంటే మనస్సు. అసక్తః అంటే తపన లేకపోవడం. ఈ జ్ఞానికి బాహ్య విషయాల మీద ఆసక్తి లేదు. అతను ఆత్మానందాన్ని పొందుతాడు. అది అక్షయం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయేనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఇక మూడవది జ్ఞాన సాధన ఫలం యొక్క శ్లోకాలు 22-26 దాకా. 13-21 వరకు జ్ఞానయోగం గురించి చర్చించాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానయోగం ఈ అధ్యాయం యొక్క సారాంశమని, జ్ఞానయోగాన్ని ఇక్కడ సన్యాసయోగం అంటారని, అందువల్లనే ఈ అధ్యాయానికి సన్యాసయోగము అనే పేరు వచ్చింది అని చూసాం. ఈ శ్లోకం నుంచి 2 అంశాలు చర్చించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అవి జ్ఞాన సాధన, జ్ఞాన ఫలం. గీతలో అనేక సందర్భాల్లో అనేక మానసిక సాధనలు చర్చించబడతాయి. ఈ శ్లోకంలోనూ తర్వాత వచ్చే శ్లోకంలోనూ మానసిక సంసిద్ధత గురించి, రాగద్వేషాలను అదుపులో పెట్టుకునే పద్ధతి గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో మనిషికి ఉన్నటువంటి ప్రాథమిక సమస్య గురించి చర్చిస్తున్నాడు. మనిషి బంధంలో కూరుకుపోతూ ఉన్నాడు. దాన్నే సంసారము అని అంటాం. బంధ విముక్తి పొందాలనే తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి మనిషికి. సంస్పర్శజా భోగా, సంయోగం వల్ల ఏర్పడిన ఆనందం. సంస్పర్శ అంటే సంయోగం, జహ అంటే దాని నుంచి పుట్టినటువంటిది, భోగా అంటే ఆనందం. 2 కలవడం వల్ల కలిగినటువంటి ఆనందం. ఏమిటా 2 అంటే ఇంద్రియాలు, విషయ వస్తువులు. ఇంద్రియాలు 5: కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం.
ఈ 5 ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తాం. అందువల్ల విషయ వస్తువులు కూడా 5 ఉన్నాయి. అవేమిటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. కేవలం విషయ వస్తువులు ఉంటే ఆనందం రాదు. అలాగే కేవలం ఇంద్రియాలు ఉన్నా కూడా ఆనందం కలగదు. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కలవాలి. ఈ ప్రపంచం మొత్తం కూడా సంస్పర్శజాభోగాన్ని ఇస్తుంది. విషయ వస్తువులు అంటే కేవలం వస్తువులే కాదు, మనుషులు, పరిస్థితులు కూడా అందులో వస్తాయి. మనకు నచ్చినటువంటి మనుష్యులతో గడిపితే మనకు ఆనందం కలుగుతుంది. కృష్ణ పరమాత్మ ఈ ఆనందాన్ని అద్భుతమనే అంటున్నాడు, కానీ దాని వెంటనే దుఃఖం కూడా ఉంటుంది అని అంటున్నాడు. అందమైన గులాబీ వెన్నంటి ముళ్ళు ఉన్నట్టుగా ప్రతి భోగం వెనుక కూడా శోకం ఉంటుంది. ఉపనిషత్తుల్లో కూడా మనం చూస్తాం, ప్రతి కర్మఫలంలో 3 బాధలు ఉంటాయి. అవి కోరుకున్న వస్తువులు పొందడంలో ప్రయాస, పొందిన వస్తువులు 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలనే తపన, దానికి పడే కష్టం, అది పోతే బాధపడ్డం. 3 ఒకదానికంటే మించి ఒకటి బాధాకరం. పొందటం దుఃఖం అయితే నిలబెట్టుకోవడం దుఃఖతరం, అయితే పోగొట్టుకోవడం దుఃఖతమం. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖతరం, నాశే దుఃఖతమం. దుఃఖయోనయ ఏవతే. అన్ని విషయ ఆనందాలు దుఃఖమిశ్రితత్వం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శుద్ధమైనటువంటి ఆనందం అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క ఆనందం కూడా ఒక నాణ్యం లాంటిది. నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టే ప్రతి సుఖానికి దుఃఖం కూడా మిశ్రితమై ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఆద్యంతవంతః కౌంతేయా. కృష్ణ పరమాత్మ దానికి కారణం కూడా చెప్తున్నాడు. విషయ వస్తువుల మీద ఆనందాలన్నింటికీ కూడా ఒక ప్రారంభం ఉంటుంది. అది ఒక వ్యక్తితో అనుబంధం కానీ, ఒక వస్తువుతో పొందడం కానీ, అందువల్ల దానికి అది ఉంటుంది. ప్రకృతి నియమం ఏమిటి అంటే ఆరంభం ఉన్న ప్రతిదానికి అంతం కూడా ఉంటుంది. ఆది అంతవంతః. ఒక వస్తువు రావడం ఆనందమైతే అది వెళ్ళిపోతే దుఃఖం. ఒకవేళ వెళ్ళడం ఆనందకరమైతే రావడం దుఃఖం కలగజేస్తుంది. లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది మనుషులు వచ్చి ఆనందాన్ని కలగజేస్తారు. కొంతమంది మనుషులు వెళ్ళిపోయి ఆనందాన్ని కలగజేస్తారు. అమ్మయ్య వెళ్ళిపోయాడురా బాబు అని అనుకుంటాం. చిన్న సూత్రం అంతే. ప్రతి వస్తువుకు రాకపోకలు ఉన్నాయి. రాక ఆనందం కలిగిస్తే పోక దుఃఖాన్ని కలిగిస్తుంది, లేదా రావడం దుఃఖాన్ని కలిగిస్తే అది వెళ్ళడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆది అంతవంతః కౌంతేయ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ప్రాథమిక సూత్రాన్ని గ్రహించమంటున్నాడు. ఏమిటది అంటే వస్తువులు, మనుష్యులు మనకు కలగజేసేటువంటి ఆనందం వెంటనే దుఃఖం కూడా ఉంటుంది. అంటే ప్రతి ఆనందము దుఃఖ మిశ్రితత్వం. సమస్య ఏమిటి అంటే నాకు ఒక వస్తువు కానీ, మనిషి కానీ ఆనందాన్ని, దుఃఖాన్ని కలుగజేస్తున్నారు. నేను ఆ వస్తువును పొందితే నాకు ఆనందం కలుగుతోంది, బాగానే ఉన్నది. కానీ ఆ వస్తువు పోతే దుఃఖం కలుగుతోంది. ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నా మనస్సు దానికి సంసిద్ధంగా లేదు. నా మనస్సు సంసిద్ధంగా లేదు కాబట్టి అది పోతే నాకు బాధ కలుగుతోంది. ఇది బాధ పోవాలి అంటే ఏం చేయాలి? వస్తువు పొందితే కలిగే ఆనందం అది పోతే పోతోంది కాబట్టి అది పొందకుండా ఉంటే సరిపోతుంది కదా అని అంటారు కొంతమంది. కొన్నాళ్ళు ఆనందం పొంది ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవించకుండా అసలు
ఆ వస్తువునే పొందకుండా ఉంటే సరిపోతుంది కదా అని అంటారు. కానీ అలా ఏమీ పొందకుండా ఉంటే మనస్సు శూన్యంగా ఉంటుంది. ఒంటరితనం మనల్ని బాధిస్తూ ఉంటుంది. ఏకాకిగా అనిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే బాధే. అది పొందితే పోతుందనే బాధ, పొందకపోతే ఏమీ లేదనే బాధ. పని ఎక్కువ ఉన్నా బాధే, పని లేకపోయినా బాధే. వస్తువులు ఉన్నా బాధే, వస్తువులు లేకపోయినా బాధే. ఈ 2 సమస్యలు ఉన్నాయి. వస్తువుని పొందితే సుఖము, దుఃఖము ఉంటాయి. పొందకపోతే శూన్యతాభావం ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? దీనికి 2 మార్గాలున్నాయి. ఒకటి పూర్ణత్వాన్ని పెంపొందించుకోవడం. మనుషులకు ఉన్నటువంటి సమస్యను శంకరాచార్యుల వారు ఒక్క వాక్యంలో చెప్తారు. అహం ఏషాం మమ ఏతే, వీరు నావారు, నేను వారి వారిని. ఈ బాహ్యమైనటువంటి బంధాల జోలికి పోకుండా నాలోనే పూర్ణత్వం ఉంది అని అర్థం చేసుకోవడం. ఆత్మన్యేవాత్మనా తుష్ట. జ్ఞాని ఆత్మలోనే రమిస్తాడు. బాహ్య వస్తువులు ఉన్నా లేకపోయినా చలించడు. అందువల్ల బాహ్య వస్తువుల్ని వదిలేసి నాలోనే పూర్ణత్వాన్ని వెతుక్కోవడం అన్నది మొదటి మార్గం. రెండవది ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం. నేను నా వారిని వదులుకోలేను, నా వస్తువుల్ని వదులుకోలేను అంటే కృష్ణ పరమాత్మ అలా అయితే వాటిని వెన్నంటి ఉండే దుఃఖాన్ని కూడా ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోమంటున్నాడు. పిల్లలు కావాలి అంటే మంచిదే. కానీ వారు అల్లరి చేసినా చెయ్యకపోయినా, వృద్ధిలోకి వచ్చినా రాకపోయినా, మాట విన్నా వినకపోయినా తట్టుకునేటువంటి మానసిక స్థైర్యం ఉండాలి. వస్తువులను వదులుకోవాలి అంటే పూర్ణత్వం పెంపొందించుకోవాలి. కావాలి అని అనుకుంటే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఎవరికైనా సరే ఈ 2 మార్గాలే ఉన్నాయి. నేను 2 పాటించను అని అంటే సుఖదుఖాలకు ఆటుపోట్లను తట్టుకుంటూ ఉండాలి. సరే, పూర్ణత్వం ఎలా పొందాలి, లేదా ఆత్మస్థైర్యాన్ని ఎలా పొందాలి అంటే రెండింటికి ఒకటే మార్గం ఉన్నది. అది ఆత్మజ్ఞానం. అది దాని యొక్క గొప్పదనం. ఆత్మజ్ఞానం ఒకేసారి రెండింటినీ కలుగజేస్తుంది. జ్ఞానం పొందాక వస్తువులను వద్దనుకుంటే పూర్ణత్వాన్ని ఇస్తుంది. లేదు వదులుకోను అని అనుకుంటే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అజ్ఞానంలో ఉన్నంతసేపు ఒక వస్తువు ఉన్నా సమస్యే, లేకపోయినా సమస్యే. అదే జ్ఞానం పొందితే వస్తువు ఉన్నా బాధ లేదు, లేకపోయినా బాధ లేదు. ఎందుకంటే ప్రపంచం సుఖ దుఃఖాల మేలు కలయిక అని మనకి తెలుసు. బుధః తేషున రమంతే. జ్ఞాని ఎవరు అంటే ప్రపంచం ఇచ్చే సుఖదుఖాలకు పొంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, దుఃఖాలకు కృంగిపోనివాడు. ప్రపంచం దుఃఖమిశ్రితత్వం అని తెలుసు అతనికి. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ముందు శ్లోకంలో మానసిక సంసిద్ధత గురించి చూసాం. ఈ శ్లోకంలో రాగద్వేషాలను అదుపులో పెట్టుకునే పద్ధతి గురించి చెప్తున్నాడు. రాగద్వేషాలను కామక్రోధాలను కూడా అంటారు. రాగం అంటే కొన్ని వస్తువుల మీద మమకారం, ద్వేషం అంటే కొన్ని వస్తువుల్ని ఇష్టపడకపోవడం. వేదాంతం ప్రకారం 2 తప్పుడు ఆలోచనల నుంచి ఏర్పడినవే. ఒక వస్తువు మీద ఎప్పుడు రాగం ఏర్పడుతుంది అంటే అది నాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, భద్రతను ఇస్తాయి
అనే భావన వల్ల ఏర్పడుతుంది. కానీ అది తప్పు. ఎందుకంటే ముందు శ్లోకంలో చూసాం, ఆద్యంతవంతః కౌంతేయ, ఏది శాశ్వతం కాదు, మారుతూనే ఉంటుంది. అలాగే ద్వేషం కూడా తప్పుడు ఆలోచనే. ప్రపంచం నిజంగా దుఃఖభూయిష్టమైతే ఆనందస్వరూపులైనటువంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో జీవించలేరు. ఇంకో విధంగా చూసినా సరే, ప్రపంచం నిజంగా దుఃఖభూయిష్టమైతే అందరూ సమానంగా దుఃఖంలో మునిగిపోవాలి. ఒక ఇంట్లోనే పాశ్చాత్య సంగీతం పెడితే పిల్లలు కేరింతలు కొడతారు, పెద్దవారు భరించలేరు. ఒకే సంగీతం ఒకరికి ఆనందాన్ని, ఇంకొకరికి దుఃఖాన్ని కలుగజేస్తోంది. అంటే ఆ ఆనందం, దుఃఖం వస్తువుల్లో ఉందా, మనిషిలో ఉందా? వస్తువుల్లో లేదు. వేదాంతం చెప్తున్నది, మీరు ప్రపంచాన్ని ఆనందహేతువు చేస్తున్నారు, మీరే ప్రపంచాన్ని దుఃఖహేతువు కూడా చేస్తున్నారు. ఈ విషయం మనం గ్రహించనంత వరకు మనం ప్రపంచాన్ని నిందిస్తూనే ఉంటాం. అంతేకాదు, ప్రపంచాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రపంచాన్ని మనకు తగ్గట్టుగా ఎన్నడూ మనం మార్చలేం. ఒకవేళ మార్చినా అది ఎప్పటికీ అలాగే ఉండదు. ఒకవేళ అన్నీ మనకు తగ్గట్టుగా ఉన్నా కూడా మనకు ఎప్పటికీ భయమే. ఏదో ఒక చెడు దృష్టి పడుతోందని, ఆ ఉన్న ఆనందం పోతుందని భయపడుతూ ఉంటాం. ఆ చెడు దృష్టి తాకకుండా నల్లతాడో తాయెత్తో ఏదో ఒకటి కడతాం. అంటే దీని అర్థం ఏమిటి? ఈ ఆనందం శాశ్వతం కాదు, ఎప్పుడో అప్పుడు ఇది కరిగిపోతుంది, మనకు తెలుసు. అందువల్ల సమస్య ఎక్కడ ఉన్నది? ప్రపంచంలో లేదు, మనలోనే ఉంది. మనమే రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవాలి. మన రాగద్వేషాలనే కళ్ళజోడుతో చూస్తే ప్రపంచం మన ఊహలకు తగ్గట్టుగా ఉంటుంది. రాగద్వేషాలనే కళ్ళజోడు తీసి చూస్తే ప్రపంచం ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. దేవుడు సృష్టించినటువంటి ప్రపంచంలా ఉంటుంది. దేవుని సృష్టిలో సుఖదుఖాలన్నవి లేవు. ఇప్పుడు సూర్యోదయం ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా చెప్పండి? లేచి పనులు చేసుకునే వారికి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా నిద్రపోదాము అని అనుకునే వారికి దుఃఖాన్ని ఇస్తుంది. జ్ఞాని దానికి తన ఆనందాన్ని, దుఃఖాన్ని కలపడు. సూర్యోదయం, సూర్యాస్తమయం, చావు పుట్టుకలు, పెరుగుదల తరుగుదల, బంధం బంధ విముక్తి అన్నింటినీ కూడా సమదృష్టితో చూస్తాడు. జీవ సృష్టి నుంచి ఈశ్వర సృష్టికి రమ్మంటుంది వేదాంతం. దాని తర్వాత అసృష్టి అంటే సృష్టి లేకపోవడానికి రావాలి. చివరి దానికి రావడం చాలా కష్టం. దాని సంగతి తర్వాత చూద్దామంటున్నాడు కృష్ణ పరమాత్మ. జీవ సృష్టి అంటే ప్రపంచాన్ని మన కళ్ళతో, అంటే మన భావాలకు తగ్గట్టుగా చూడడం. ఈశ్వర దృష్టి అంటే ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చూడడం. జీవ సృష్టి నుంచి ఈశ్వర సృష్టికి రమ్మంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది కూడా అంత తేలికేమీ కాదు. అందువల్ల కృష్ణ పరమాత్మ జీవితమంతా రాగద్వేషాలను నియంత్రించడం నేర్చుకోవాలి అని అంటున్నాడు. ముందు అవి అదుపులో పెట్టుకుంటే వేదాంతం నేర్చుకోవడం తేలిక. శరీర విమోక్షణాత్ ప్రాక్, శరీరం పడిపోయే లోపల అంటే మరణించే లోపు సక్నోతి సోడుం, ఒక వ్యక్తి వీటిని అదుపులో ఉంచుకోగలిగితే, వేటిని? కామ క్రోధోద్భవం వేగం. వేగం అంటే శక్తివంతమైన ప్రభావం. దేనికి? కామక్రోధాలని. కృష్ణ పరమాత్మ కామక్రోధాలను పూర్తిగా పారద్రోలమంటం లేదు,
వాటిని నియంత్రించమంటున్నాడు. 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని చర్చించాడు. కామక్రోధాలు ఉండి తీరుతాయి. వాటిని ఎలా నియంత్రించాలో తెలియాలి. శరీరం అన్నాక చిన్న చిన్న ఆరోగ్యాలు వస్తూనే ఉంటాయి. కాస్త వాతావరణంలో మార్పు వస్తేనే దగ్గు, జలుబు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఎప్పుడూ ఉండదు. ఆరోగ్యంగా ఉండడం అంటే అనారోగ్యం కలిగినా సరే బాధించనంతగా ఉండి జీవనయానం కొనసాగించగలిగేటట్టు చేసేది. మనస్సు పరంగా చూస్తే కూడా అంతే. రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటికి మనం బానిస అవ్వకుండా వాటిని మనకు బానిసలుగా చేసుకోవాలి. సయుక్త ఎవరైతే ఈ రాగద్వేషాలను మరణించే లోపు అదుపులో పెట్టుకోగలుగుతాడో అతన్ని యోగి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీ సంస్థను, మీ కుటుంబాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే ముందు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలా తనను నియంత్రించుకోగలిగిన వ్యక్తిని యుక్త అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అతను తెలివైనవాడు. అతనే వేదాంతాన్ని అర్థం చేసుకోగలడు. భావపరంగా అతను ప్రశాంతంగా ఉంటాడు. స ఏవ నరః, అతను తెలివైనవాడే కాదు, అతనే మానవుడు అని అంటున్నాడు. తన బుద్ధిని అదుపులో పెట్టుకోలేకుండా ఏది తోస్తే అది చేసేవాడు మనిషే కాదు. మీరు ఈ గీతాబోధ వింటుంటే కుక్క అరిస్తే పట్టించుకోరు. ఎందుకంటే మీరు ఈ గీతాబోధను వింటున్నారని నేను అరవకూడదు అనే విచక్షణ కుక్కకు ఉండదు. కానీ అదే ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు అరిస్తే కొంచెం కూడా ఇంకితజ్ఞం లేదు అని అంటారు. అటువంటి వ్యక్తిని నరుడు అనడానికి వీల్లేదు అంటాడు కృష్ణ పరమాత్మ. నరహవా అనే సందేహం కూడా కలుగుతుంది. నరహవా పదాన్ని పదే పదే అంటే వానరుడు అవుతుంది. అందువల్ల రాగద్వేషాలను అదుపులో పెట్టుకున్నవాడే నరుడు. అంతేకాదు సహ సుఖీ, అతనొక్కడే ఆనందంగా జీవితాన్ని గడపగలడు. అతనొక్కడే అంతర్గతంగా ఎదగగలడు. తక్కిన వారికి రాగద్వేషాలు ఉంటాయి. వాటి వల్ల ఆనందం, దుఃఖాలు మారుతూ ఉంటాయి. రాగద్వేషాలను అదుపులో పెట్టుకోలేకపోతే వేదాంతం ఎలా వంటబడుతుంది? జ్ఞానయోగం ఎలా పాటిస్తాడు? అందువల్ల ముందు ఆత్మ సంయమనం నేర్చుకోవాలి. రాగద్వేషాలను అదుపులో పెట్టాలి. ఆత్మజ్ఞానం బుద్ధిలో కలుగుతుంది. కానీ మనస్సు స్థిరంగా ఉంటేనే బుద్ధి పనిచేస్తుంది. భావోద్రేగాలతో మనస్సు అల్లకల్లోలం చెందితే బుద్ధి పనిచేయదు. గీతాబోధకు వెళ్ళొద్దని ఇంట్లో ఎవరైనా అంటే వారితో పోట్లాడి గీతాబోధకు వెళ్ళినా సరే మనస్సు రాయి విసిరినటువంటి కొలనులాగా ఉంటుంది. అటువంటి స్థితిలో వేదాంతం మెదడులోకి ఎక్కదు. ఈ 2 శ్లోకాల్లో జ్ఞాన సాధన గురించి చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ తర్వాత వచ్చే 2 శ్లోకాల్లో జ్ఞాన ఫలాన్ని వివరించి ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నాడు. దానిని మనం వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.